మిల్లెట్ పొంగల్ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు మిల్లెట్టు, పెసరపప్పు, కందిపప్పునండి. పెసరపప్పు కొంచెం ఎగించుకొని నానబెట్టుకోవాలండి. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, ఎగించిన పప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, కొంచెం ఉప్పు, మిరియాలు, పసుపు, నూనె. కుక్కర్ పెట్టుకోవాలండి. స్టవ్ పైన కొంచెం నూనె, కరివేపాకు, పచ్చిమిర్చి, కొన్ని మిరియాలు, వలసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలండి. ఇవన్నీ కొంచెం త్వరగా ఎగచ్చాలి. నానబెట్టుకున్న మిల్లెట్స్, కొంచెం పసుపు అండి, కొద్దిగా ఉప్పు, బాగా కలపాలి. మనకు కావాల్సిన వాటర్ అండి, పప్పు ఉడకడానికి కావాల్సిన వాటర్. కుక్కర్ మూత పెట్టేయాలి. ఉప్పు సరిపోతుందో లేదో చూసుకొని. మిల్లెట్ ఉప్పు ఫస్ట్ చూసుకోవాలండి. తర్వాత ఉడికినాక వేసుకుంటే ఉప్పు సరిగ్గా పట్టదు, ఉప్పుగా ఉంటుంది. సరి కలవక ఒక 5-6 విజిల్స్ రానివ్వాలి. పొంగల్ ఉడికిపోయిందండి. కొంచెం కలుపుతూ ఉండాలి. ఈ వాటర్ లేకుండా కలుపుకోవాలి. మరి గట్టిగా ఉండకూడదండి, మరి పలచగా ఉండకూడదు. వాటర్ అంతా ఎగిరిపోవాలి. ఇది చాలా హెల్దీ అండి. బియ్యానికి బదులు మిల్లెట్ వేసుకోవడం వల్ల చాలా హెల్త్కి మంచిది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. హెల్దీ మిల్లెట్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. కొంచెం వాటర్ ఉండగానే ఆఫ్ చేయాలండి.